పార్టీ రజతోత్సవం ఒక 25 ఏళ్ల యువకుని లాగా ఉత్సాహంగా ఉత్తేజంతో ఈ సభకు లక్షలాది మందిగా రావడం జరిగింది. ఆ దేవుని అనుగ్రహంతో వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం చేపట్టే ముందు ఆ దేవుని అనుగ్రహం కూడా ఉంటది కాబట్టి ఈ రోజు మంచి వాతావరణం ఉన్నది. ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా సైకిళ్ల ద్వారా మరి రకరకాలుగా మరి వాహనాల మీద వస్తున్నారు. ఈ రోజు మేము వచ్చే క్రమంలో మా వాహనం కూడా ఆగిపోతే కొంత దూరం పాదయాత్ర కొంత దూరం సైకిల్ మోటార్ మీద వచ్చినాం. అందరికి కూడా మరి వచ్చి సభను విజయవంతం చేస్తున్నటువంటి నా ఆత్మీయ సోదరులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఈ సభకు కాంగ్రెస్ నాయకులు అన్నోళ్లను ఈ సభ మీ విజువల్స్ ద్వారా చూపెట్టండి. అయితే ఆ రుచి అంతా చూస్తాం. రుచి చూడక ముందు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పడం, కేసీఆర్ గారు మాటలు చెప్పండి. నిజంగా కేసీఆర్ గారు వస్తే అసలు ఎట్లాంటి విషయాల పట్ల మాట్లాడే అవకాశం ఉంది? మహబూబ్నగర్ జిల్లా మాది దేవరకద్ర నియోజకవర్గం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 14 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 5,000 చొప్పున దాదాపు 70,000 మంది దాదాపు 350 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. దాదాపు ఈ రజతోత్సవ సభ ఏదైతుందో 24 సంవత్సరాలు అయిపోయి, పార్టీ స్థాపించి 24 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంగా కేసీఆర్ గారు పెద్ద భారీ బహిరంగ సభ 10 లక్షల టార్గెట్ తోన 10 లక్షల మంది టార్గెట్ తోన ఈరోజు సభ నిర్వహిస్తా ఉన్నాడు. మరి దానికి గాను ఉమ్మడి జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చే క్రమంలో మేము చూస్తున్నాం వెహికల్సే దాదాపు నాకు తెలిసి 1,50,000 నుంచి 2 లక్షల వెహికల్సే ఉంటాయంటే అర్థం చేసుకోండి. ఒక వెహికల్ 5 మంది ఎక్కినా కూడా దాదాపు 5 లక్షల పైచీలకు జనాభా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 2001 నుంచి మరి ఉద్యమం చేసి 2014లో మరి తెలంగాణ సాధించిన తర్వాత సాధించిన నాయకుడే మరి ముఖ్యమంత్రి అయిన కనుక అన్ని వర్గాల ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసి మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అన్ని ఇచ్చి 10 సంవత్సరాలు సుదీర్ఘ పాలన కొనసాగించాడు. మొన్న 2023 నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి హామీలు చెప్పి ప్రజలను మైమర్పించి తప్పుడు వాగ్దానాలతోన అబద్ధాలతోన అధికారంకి వచ్చిండు. అధికారంకి వచ్చినా కూడా ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చిన సందర్భం. ముఖ్యంగా రైతులకు చేసిన ద్రోహం ఏదైతుందో, ఒక సంవత్సరము వానకాలం పంట మరి రైతు బంధు ఎగదెంగిండు. అదేవిధంగా పింఛన్లు ఇస్తామన్నాడు, పింఛన్లు ఇవ్వలే. మహిళలకు 2,500 నుంచి 2,500 పింఛన్ ఇస్తాడు, వాళ్ళకి ఇవ్వలేదు. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తాడు, వాళ్ళకి ఇవ్వలేదు. ఎన్నో హామీలు దాదాపు 420 హామీలు ఇచ్చి ఒక ఫ్రీ బస్సు తప్ప మహిళలకు ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా హామీలు అన్ని కూడా తొంగలు దొక్కిండు. మరి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ సభలో కేసీఆర్ గారు ఏం చెప్తాడు అనేది రాబోయే 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో మన శాసనసభ ఎన్నికల్లో మాత్రం గణనీయ మెజార్టీతో రాష్ట్రంలో తిరిగి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మరి రాష్ట్రంలో అన్ని విధాలు అభివృద్ధి చేసే సందర్భం. ఈరోజు మేము చెప్పిన హామీలు ఏవైతున్నావో అవి వాళ్ళు చెప్పిన హామీలు అబద్ధ హామీలు ఒకటి కూడా నెరవేర్చలే. మేము చేసిన సంక్షేమము, మేము చేసిన అభివృద్ధి మాత్రమే ఈరోజు 16 నెలల కాలంలో ఉంది. కనుక ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందలేక తప్పదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో అన్నట్లు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ ప్రసంగం కూడా భావితరాలకు ఉపయోగపడే విధంగా మరి రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ వైపు అసలు ఎన్ని మీటింగ్లు పెట్టినా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తారు. దీనికి సంబంధించి అవన్నీ పచ్చి అబద్ధము. ఇంతవరకే చెప్పిన అబద్ధాల్లో ఇది మళ్ళీ పెద్ద అబద్ధం. ఇది కేవలము ఆ రోజు ఏదైతే నవంబర్ 23న జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇచ్చినాం, అబద్ధాలు హామీలు ఇచ్చిన కనుక నమ్మిన కొంతమంది. సిలిండర్ 500 సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ కొన్ని హామీలు ఏదైతే మహిళల పట్ల ఇచ్చినటువంటి హామీల పట్ల కొంత మైమర్చి సరే చూద్దాంలే అనే ఉద్దేశంతో పోయి ఈ 16 నెలల కాలంలో చాలా బాధపడుతుండ్రు. మేము ఎక్కడ వేసినాం నాయన ఓట్లు అని చెప్పి ఇంట్లో ఒక 10 ఓట్లు ఉంటే ఒక 2 ఓట్లు అక్కడ
8 ఓట్లు మాకేసిన కూడా 2 ఓట్లతోనే వాళ్ళు కొంత కొన్ని శాసనసభ స్థానాల్లో కొంత చిన్న స్వల్ప మేయర్తో గెలవడం జరిగింది, మరి అధికారం రావడం జరిగింది. ముఖ్యంగా మా నియోజకవర్గ నాయకుడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కేవలం 1100 ఓట్లతోనే ఓడిపోయిండు. అంటే మరి ఎట్లా ఉంటుంది చూడండి మీరు. అంటే కొంత అబద్ధపు హామీలు ఇవ్వడం వల్ల కొంత ప్రజలు అక్కడ తిరగడం జరిగింది తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. వాళ్ళు ఒకటే డిసైడ్ అయింది సార్, ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు కారు గుర్తుకు కుది డబ్బులు నింపుతారు. ఏదైతే సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సంబంధించి దాదాపు 10 లక్షలు టార్గెట్ పెట్టుకుంటారు. 5 నుంచి 8 లక్షల వరకు కూడా మరి ఈ సభకు వచ్చి విజయవంతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. గ్రామ స్థాయిలో ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారము 10 లక్షలు దాటిపోయింది ఆల్రెడీ. మాకు వచ్చిన సమాచారం ప్రకారము 10 లక్షల జనాభా దాటే అవకాశం చాలా మెట్టుగా ఉంది. కేసీఆర్ సభ ఈ ప్రాంగణంలో కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాడు. ఏం మాట్లాడతాడో కేసీఆర్ తోటి వినాలే, చాలా రోజుల తర్వాత కేసీఆర్ చూడాలి అనే ఒక ఉత్సాహంతో ప్రతి చిన్న గ్రామాల నుంచి పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళని రావద్దని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మేము కేసీఆర్ చూస్తామని అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ గ్రామాన కదిలి వచ్చిండ్రు. పెద్ద సైన్యంతో వచ్చిండ్రు, గులాబీ సైన్యం. నిజంగా విజయవంతం అవుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా 100% విజయవంతం అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరికి వ్యతిరేకత ఉంది. వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏది కూడా చేయలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ కి ఎక్కడగానే ఓటేసి నాయన మాకు ఈ కేసీఆర్ ఉండగా చాలా మంచిగా ఉండే. అందు గురించి ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం వినాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లాల నుంచి, నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల అబద్ధాల హామీలతోటే ఏదో జరుగుతుంది, ఏదో వస్తుంది అనే ఉద్దేశంతో పబ్లిక్ ఏంటంటే ఏదో ఒకసారి చూద్దామని 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీని చూసినాం, ఏదో అవకాశం వస్తుందేమో చూద్దాము, ఏదన్నా ఇంకా ఇంకేమైనా కొత్త స్కీమ్లు వస్తాయేమో, కొత్త ఇస్తారేమో అనే కొంత భాగం 1.8% తోటి ఆ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మా దేవరగారి నియోజకవర్గానికి వస్తే మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు 1100 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అంటే నాయకత్వం మీద నమ్మకం ఉన్న పబ్లిక్ లో కొంత ఆశతోటి అవతల కాంగ్రెస్ పార్టీ కోటేశారు తప్ప ఒక్క సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు, టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఏ రోడ్డు చూసుకో, ఎక్కడి నుంచైనా చూసుకో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 10 మంది, ఒక ఊరు నుంచి 10 మంది వస్తున్నారంటే దాదాపు 30 మంది, 50 మంది, వందలాది మందిగా తరలి వచ్చే అవకాశం ఈ రోజు ఏర్పడ్డది. అంటే స్వచ్ఛందంగా ఈ రోజు ఎలాంటి వెహికల్ లేకపోయినా వెహికల్ నిలబడేస్తున్నారు. అంటే మేము కంపల్సరీ సభను చూడాలి, మా బాబు కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి. దాదాపుగా సంవత్సరాలు అయింది ఆయన మాటలు వినలేక. ఖచ్చితంగా ఆయన్నే ఉండాలి, ఆయనను చూడాలనే కుతూహలంతో ఇంతమంది 12 పబ్లిక్ వస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో మన టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ 20 సంవత్సరాల కాలంలో ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏ రకంగా విజయాలు సాధించినాం, మనం ఏ ఉద్యమం నుంచి ఏ రకంగా మనం పనిచేసినాం, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మనం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంలో మనం ఏమేమి కార్యక్రమాలు చేసినాం, ఏ కార్యక్రమాలను మనం చేసిన కార్యక్రమాలను ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఆ స్కీమ్లో వినా కానీ వివక్ష చూపుతుంది, ప్రజలపైన ఎలాంటి వివక్ష చూపుతుంది అనే దాని మీద ఈరోజు మాట్లాడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 200% ఈరోజు 10 లక్షల పైచిలకు 10 లక్షల పైచిలకు ప్రజలు వస్తారు. పెద్ద బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ఇవాళ నిజంగా కూడా నిన్న హరీష్ రావు గారు అన్నట్టు కాంగ్రెస్ నాయకుల లోపలే బుగులు పుట్టింది. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకే ఉత్కంఠ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉత్కంఠ లేదు. ఏదో విధిగా మా సార్ బరాబరి మాట్లాడతారనే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉత్కంఠ ఉంది. ఈ ఉత్కంఠకు తెరవాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు భూస్థాపితం అయిపోతారని. అంటే ఏదైతే అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ అంతా కొంచెం భయాందోళనకు లోనవుతుంది అనుకోవచ్చు. దీనికి సంబంధించి
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన సంవత్సరాల కాలంలో వాళ్ళ వైఫల్యాలు పూర్తిగా పబ్లిక్ లో తీసుకుపోయే అవకాశం ఈ రోజు ఉంది. ఎందుకొరకంటే అంటే గ్రామ స్థాయిలో గ్రౌండ్ లోకి తీసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకొరకంటే వాళ్ళు చేసిన వైఫల్యాలు, వాళ్ళు ఇచ్చే రైతు బంధు ఎగరగొట్టడం కానీ, ఈ ఒడ్లు కొనుగోలు విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు వెనుకబడిపోయారు. ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే కూడా ఊర్లో 25%, 30% జనాలు కూడా చేయలేదు. అంటే పూర్తి వాళ్ళ వైఫల్యాలు, టోటల్ వైఫల్యాలను ఎండగట్టడం ఈ రోజు విజయోత్సవ సభతో పాటు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టడమే ఈ రోజు లక్ష్యం. మీటింగ్ నచ్చిన వీడికి కేసీఆర్ మీటింగ్ చేస్తున్నాం సార్. మీటింగ్ వచ్చిన అంటే ఏముంటుంది నచ్చిన కరెక్ట్ ఓటు వేసేది మేమేనా? ఓటు వేసేది మేమే. మా ప్రజల గురించి ఓటు గురించి వచ్చినాం. కేసీఆర్ గురించి వచ్చినా కేసీఆర్ గురించి వచ్చినాం. కలుస్తావా కేసీఆర్ కలుస్తావా కేసీఆర్ కలుస్తానంటావా నీకు అవసరం సార్. ఏం గూగల్ నీకు కేసీఆర్ కలిసి ఏం మాట్లాడతావు? ఓటు వేసేది మేమేనా? గెలిచింది మేమేనా? అది చేసి మేమేనా? మరి మొన్న ఓడిపోయాగా మరి అది సారి ఓడలేదు సార్. అప్పుడు ఎవరేసింది అప్పుడు ఇప్పుడు సార్ మేమే ఇస్తాం. లేదు సార్ సార్ అప్పుడు ఎవరేసింది ఇప్పుడు సార్ మేమే గెలిపించింది మేమే. పెన్షన్ అయితే మాకే. పెన్షన్లు మీకే ఇప్పుడు మంచిగా వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో పెన్షన్లు ఇట్లా? నా భార్యకి వస్తాయి, నాకు అత్తలు. నీకు అసలే ఎందుకు అసలే నీకు? అప్పుడు అప్పుడు పెట్టలేదు ఎవరు పెట్టినప్పుడు మన ఓట్లప్పుడు పెట్టలేదు ఎవరు గట్లా. నా భార్యకు ఒక్కదానికి నాకు కొడుకు లేరు, బిడ్డ లేరు, నాకు భూమి చూడలేదు సార్. మీటింగ్ అని చెప్తే వచ్చినావా లేకపోతే ఉట్టే నువ్వు చూద్దామని వచ్చినావు? పిచ్చి కూడా సార్ నాకు చూద్దనే వచ్చినా. ఇప్పుడు 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 10 రోజులు చూడబట్టి రాగదుతోనే పొంగదుతోనే అన్ని చేస్తారు. నాకు పెన్షన్ గురించి కాంగ్రెస్ లో పెన్షన్ గురించి అడిగినా? పెన్షన్ నాకు అదలేదు సార్. నా మామూలు మాలు ఎక్కువ 2,000 నాకు అత్తలేదు. పెన్షన్ అన్నాడు. పెన్షన్ ఏమైనా పెరిగిందా? మొన్న పెరిగి కదా 2,000 4,000 చేసిందట. ఇయ్యాలి సార్. 4,000 ఇయ్యాలి. అప్పుడు అన్నాడు చెప్తే అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఇయ్యాలి 2,000 వచ్చాను. అడిగినా మరి అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇందుకు ఇస్తా అడిగాము. అప్పుడు చేస్తామన్నారు. అడిగినామా చేస్తామని చేయలే. ఇంకేలే ఇప్పటి నుంచి ఎత్తడట. మరి ఇంకా 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఇంకా ముందు మేము చూస్తామో బతుకుతామో సార్. ఈ పక్క దేవుని గారు అంతేనా? మళ్ళీ కేసీఆర్ ని మన ముఖ్యమంత్రిగా చూస్తావా? చూస్తాం కావచ్చు.